పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన మహాఘనుడైన సర్వలోకాధిపతి అయిన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. ఒకవేళ మీరు అంటూ ఉండొచ్చు, ఇన్ని పేర్లతో మీరు పలికారే అనవచ్చు. నేను ప్రకటిస్తున్న దేవుడు మహాఘనుడు. నిజంగానే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. మాట ద్వారా సర్వ సృష్టిని చేశాడని పరిశుద్ధ లేఖనములు తెలియచేస్తూ ఉంటున్నాయి. ఈ పరిశుద్ధుడైన దేవుడు సృష్టిని చేయడమే కాకుండా సృష్టిలో మానవుని ఆయన చేసినట్టు, మట్టి ద్వారా మానవుని చేసినట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ దినము మనం ఒక చక్కని టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. దేవుడు మానవుని అడుగుతా ఉన్నాడు, నీ చేతిలోనిది ఏంటిది? దేవుడు అనేవాడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టే మానవుని అడిగాడు, నీ చేతిలోనిది ఏమిటి? ఒక కారణం ఉంది కాబట్టే దేవుడు ఆనాడు మానవుడైన మోషేని అడిగాడు, నీ చేతిలోనిది ఏమిటి అని. మోషే ఆ సమయంలో చెప్పాడయ్యా, ఇదిగో నా దగ్గర ఒక కర్ర ఉంది. ఈ పశువుల దగ్గరికి ఏమైనా దుష్ట మృగాలు వస్తే ఆ పశువులను నేను కాపాడడానికి కర్రను నేను వాడతాను అని మోషే ప్రభువుకు తెలియచేసినట్టు మన వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కానీ 3వ అధ్యాయంలో ఇది 4వ అధ్యాయంలో జరిగింది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేను కలవాలని ఆశించాడు. మోషే ద్వారా ఆశ్చర్యకార్యం చేయాలని ఆశించాడు. మోషే ద్వారా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న 6 లక్షల కాల్బలాన్ని విడిపించాలని ఆశించాడు. అందుకే వింత చూపించి మోషేను అక్కడికి ఆ పర్వతం మీదకి వచ్చిన తర్వాత పిలుస్తూ ఉన్నాడు. మోషే మోషే అని దేవుడు మానవుని పిలిచాడు. ఒకవేళ మోషేకి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు, మనకు కూడా ఆశ్చర్యం, ఎలా తెలుసు ఈ పేర్లన్నీ అని. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడిగా ఉంటున్నాడు. మోషేను పిలవడమే కాకుండా మోషేతో అంటున్నాడు, 6 లక్షల కాల్బలము విడిపించబడాలి. వారు నిట్టూర్పు విడిచి నాకు మొరపెట్టారు, వారి మొర నా దగ్గరికి వచ్చింది. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. వారిని దిగి వచ్చడమే కాకుండా వారిని విడిపించడానికి నేను నిన్ను వాడుకోనంటున్నాను అని మోషేతో అన్నప్పుడు మోషేకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఇలా పిలుస్తున్నాడు నన్ను అని ఒకవేళ గలిబిలి తనకు కలిగిందేమో మనకు తెలియదు. మోషే అంటాడు, నేను ఎంతటి వాడను నేను వీరిని విడిపించడానికి? నేను ఎక్కడనో ఉన్నాను, ఫరోకు భయపడి నన్ను చంపేస్తాడని. ప్రభు అంటాడు, నీవే కావాలి మోషే నాకు. చాలాసార్లు మనం ప్రభు నాకేం చేయలేదు, నాకు కావలసినవి ఇవ్వలేదు, నేను కష్టాల్లో ఉంటే ఆదుకోలేదు, నేను ఓడిపోయిన జీవితంలో ఉంటే నాకు విడుదల కలగచేయడానికి ఏం కూడా చేయలేదు అని ప్రభువుని కొంచెం మనం దూరంగా పెట్టే వారంగా ఉంటా ఉన్నాం. ఆయన మాటను పెడచెవిని పెట్టే వారంగా ఉంటా ఉన్నాం. మోషే కూడా పారిపోయాడు. ఎక్కడనో ఉంటే ప్రభువే పిలిచాడు, రా, నీవు నాకు కావాలి, నీ ద్వారా నేను కార్యాలు సఫలం చేస్తాను. కొన్నిసార్లు ప్రభు మనతో కూడా అంటాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు కావాల్సిన అవసరతలను నేను తీరుస్తాను, నువ్వు అడిగే వాటిని నేను ఇస్తానని ప్రభు మనకు సెలవిస్తానే ఉంటాడు. కానీ వాటిని మనం పెడచెవిని పెట్టే వారంగా కూడా ఉంటాం. మోషేని పిలిచి, నీవు రా మోషే, నిన్ను ఫరో దగ్గరికి నేను పంపిస్తాను అంటే మోషే అంటే నేను ఎంతటి వాడనయ్యా, నేనేం చేయగలుగుతా, ఆఖరికంటే నేను నత్తి వాడను అంటాడు. ప్రభు అంటాడు, నీ చేతిలో ఏముంది? అదే ఇది మన టైటిల్, నీ చేతిలోనిది ఏమిటి? నీ దగ్గర ఏం లేదనుకుంటున్నావు, కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా దాని ద్వారా ప్రభు కార్యాలు సఫలం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అన్నాడు మోషే అన్నాడు, ఏముందయ్యా? ఇదిగో పశువులను కాచుకునే కర్ర ఉంది. ప్రభు అంటాడు, కర్ర కింది వేసేయి, అద్భుతం జరిగింది. నీ చేయి రొమ్మున పెట్టుకో, అద్భుతం జరిగింది. ప్రభు అంటున్నాడు, మోషే ఇదిగో ఈ కర్ర ద్వారా నేను అద్భుతాలు చేస్తాను,
నా ప్రజలను ఫరో చేతి నుంచి నేను విడిపిస్తాను. మోషేకు నమ్మకం కలగలేదు. ఆఖరికి మోషే ఇంక ఏం చేయలేక ప్రభు మాటకు లోబడ్డాడు. ప్రభు మాటకు లోబడ్డమే కాకుండా 20వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. జాగ్రత్తగా వింటున్నారా? నీ చేతిలోనిది ఏమిటి అని మోషేను ప్రశ్నించాడు. ఆ కర్ర ద్వారా ప్రభు ఏం చేస్తాడో అతనికి చెప్పాడు. ఎప్పుడైతే మోషే ప్రభు మాటకు లోబడి ఎప్పుడైతే తన భార్యను పిల్లలను తీసుకొని బయలుదేరారో, మోషే చేతిలో ఉండే కర్ర దేవుని కర్రగా మారింది. ప్రియ ప్రేక్షకులు, నాకు ఎవరున్నారు, నేనేం చేయగలుగుతాను అని నిరుత్సాహంలో ఉంటే ప్రభు అంటూ, నేనున్నాను, నీకు ధైర్యం ఇస్తాను, నీకు కావలసిన వాటిని నేను ఇస్తాను. నువ్వు ప్రభువుకు కావాలి. నీ జీవితంలో ప్రభువుకు స్థానం ఇస్తే నీ జీవితంలో ఆయన అద్భుత క్రియలు చేయగలిగిన శక్తిమంతుడు. మోషే చేతిలో ఉన్న సామాన్య కర్రను దేవుని కర్రగా ఎప్పుడైతే మారిపోయినదో అద్భుతాలు జరగడం మనము చూస్తూ ఉంటున్నాం. ఆనాడు ఫరో యొద్దకు వెళ్ళిపోయినాడు. తన చేతిలో ఏది లేదండి. తన దగ్గర ఉన్న కర్ర దేవుని కర్రగా మారింది. దేవుని శక్తి దాంట్లోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. మోషే ఫరో ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. ఆ 10 అద్భుత కార్యాలు జరగడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ అద్భుత కార్యాల ద్వారా ప్రభు ఐగుప్తులో దానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు మోషే ఒక్కడే ఆ కర్రను పట్టుకొని, దేవుని కర్రను పట్టుకొని ఆ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వెనక ఫరో సైన్యం, ముందర ఎర్ర సముద్రం, ప్రజలు సనుగులు గొనుగులు మొదలు పెడుతున్నారు. మోషే అంటున్నాడు ప్రభు మన పక్షంగా ఉంటాడు. మోషే ఎరిగి ఉన్నాడు. తన చేతిలో ఉండే కర్ర అది దేవుని కర్రగా మారింది. దాని ద్వారా ఐగుప్తుల అద్భుతాలు చూశాడు. ఇదే దేవుడు నాకు సాయం చేస్తాడు. సాగిపోడి మోషే, నీ కర్ర జాచు అన్నాడు. అద్భుతం జరిగింది. ఒక్కసారి ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా 6 నెలలు నడిచిపోయారు. ఫరో సైన్యం మధ్యలో ఉంటే మళ్ళీ ఆ కర్రను చేస్తే ఆ సముద్రంలో వారు మునిగిపోయారు. ప్రియ ప్రేక్షకులు, నీ దగ్గర ఉండే దానితోనే ప్రభు నీ జీవితంలో అద్భుత క్రియలు జరిగిస్తాడు. నా దగ్గర అటువంటి కర్ర ఏమీ లేదంటావేమో. నువ్వు చేయవలసిందంతా నీ హృదయంలోనికి, నేను ఏ మహాగణుడైన ప్రభుని గురించి చెప్తున్నాను, ఆ ప్రభువుని నీ హృదయంలోనికి నీవు స్వీకరిస్తే, కీర్తనకారుడు అంటాడు 37వ కీర్తన 4-5 వచనాల్లో, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చగలిగి, నాట్ వన్, నువ్వు ఎన్ని హృదయ వాంఛలు ఉన్నాయో ప్రభు చిత్తప్రకారం ఆయన తీర్చగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. మత్తయి 7:7 అంటాడు, అడుగుమో నేను నీకు ఇస్తాను అంటాడు. కీర్తన 2వ కీర్తన 8, నేను జనములను నీకు స్వాస్యంగా ఇస్తాడు. యోహాను 14:14 అంటాడు, ఇదిగో మీరు అడుగు వాటిని నేను మీకు దయచేస్తాను అని ప్రభు అంటా ఉన్నాడు. పొంది ఉన్నాడని నమ్ముడి అని ప్రభు పలుకుతున్న మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏమీ లేదేమో నీ దగ్గర, ఉండే ఇల్లు కూడా లేదేమో, ఉద్యోగం కూడా చిన్న ఉద్యోగమేమో, కుటుంబం కష్టాల పాలైపోతున్నారేమో, ప్రజలు నిన్ను హేళన చేస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో. మోషే కూడా ఎక్కడనో ఉన్నాడు. మామ ఎలా చెప్తే అలా చేయాలి, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ నిరుత్సాహంలో కూడా ఉండి ఉండొచ్చు. కానీ ప్రభువే ఆయనను పిలిచాడు. ప్రభువే ఆయన ద్వారా అద్భుత క్రియలు చేశాడు. బైబిల్ ఒక మాట ఉంది, ఐగుప్తు దేశంలో మోషే గొప్పవాడాయను, ఏమీ లేనివాడు గొప్పవాడయ్యాడు. ఇది నా ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే నీకు కావలసిన వాటిని నేను ఇస్తానంటున్నాను.
నమ్మడానికి అసాధ్యంగా ఉండొచ్చు, నమ్మువానికి సమస్తము సాధ్యమంట. 121వ కీర్తన 1-2 వచనాల్లో యాత్రికులు అంటారు, కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము, సహాయము ఎక్కడ నుంచి వెళ్తున్నారే కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి తెలుసు కాబట్టి ఎవరు వస్తారు మా సహాయానికని వారే అంటా ఉన్నారు, యాత్రికులు అంటా ఉన్నారు. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలనే మాకు సహాయము కలుగును. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. మోషే భక్తుడు ఏ అపాయం తెగులు నీకు రాకుండా ఆయన ఉంచుతాడంటున్నాడు. నీకు ఏ నిరుత్సాహం ఉందో నాకు తెలియదు, ఏ బాధ వేదన నీకుందో నాకు తెలియదు, ఎటువంటి కష్టాలు నీకున్నాయో నాకు తెలియదు. మోషే పారిపోయాడు, ఊహించలేదు మరి తిరిగి ఆ ప్రాంతానికి వస్తాడు, ఊహించలేదు అక్కడనే తన ద్వారా దేవుడు అద్భుత క్రియలు జరిగిస్తాడని, ఊహించలేదు 6 లక్షల కాల్బలాన్ని అక్కడ నుంచి ఆయన తీసుకొని పాలు తేనెలు ప్రవహించి దేశానికి వారిని నడిపించడానికి ఆయన తీసుకొని వెళ్తాడు. కానీ ప్రభు ఉద్దేశంలో ప్రభు మోషే ద్వారా కార్యాలు సఫలం చేయాలనుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనుకున్నాడు. మోషే ద్వారా అనేకమైన కార్యాలు సఫలం చేయించాలనుకున్నాడు. ఆ విషయాలు ఆయన ప్రభు జరిగించాడు. ఆనాడు మోషే ద్వారా కార్యాలు జరిగించిన దేవుడు నీవు అడిగితే నీ జీవితంలో కార్యాలు సఫలం చేయడా? సఫలం చేయగలిగిన సమర్థుడైన ఆ ప్రభువుని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఎందుకు కుమిలిపోతావు కార్యాలు సఫలం కాలేదని? ఎందుకు నిరుత్సాహపడిపోతావు? నా జీవితంలో ఇక ఏది పొందలేకపోతున్నా. కొంతమంది సంఘంలో తల్లిదండ్రులు అంటారు, ఇంకా వివాహం కాలేదేంది, మా కుమార్తె కానీ మా కుమారుని యొక్క వివాహం జరుగుతుందా అన్న ప్రశ్నతో వస్తూ ఉంటారు. అటువంటి ప్రశ్నలతో వచ్చిన వారు వాక్యం ద్వారా బలపరచబడి దేవుని యందు నమ్మిక వచ్చి ఈనాడు వారి కుమార్తెల వివాహాలు జరగడమే కాకుండా వారి యొక్క మనమన్లు మన్మరాళ్ళు వారితో కలిసి వారు ఆనందిస్తూ ఉన్నారు. ప్రియ ప్రేక్షకులు, ఏ పరిస్థితులలో నీవు ఈ మాటలు వింటున్నావో, నేను మతం గురించి మాట్లాడటం లేదు, ఒక చక్కని మార్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీకు సంతోషం కలిగే మార్గాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. తృప్తి కలిగే మార్గాన్ని గురించి నీకు మాట్లాడుతూ ఉన్నాను. ఈ మార్గాన్ని చూపించే ఘనుడైన ప్రభువుని గురించి, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. పాప క్షమాపణ ఇవ్వడానికి లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి ఆయన నిన్ను నన్ను రక్షించిన దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. కావాలన్నా? ఆశిస్తున్నావా? ఈ ప్రభు నీకు నీ కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో సఫలం నీకు లేనివి ఆయన ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నావా? ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదేమో, అందరి దగ్గరికి ఎవరు ఏం నీకు ఇవ్వలేదేమో, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటే ఇస్తాను. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమట. నీ దగ్గర ఏమీ లేదేమో, మోషే దగ్గర కూడా ఏమీ లేదు, అంటే ఆ కర్ర ఒకటే ఉంది. ఎప్పుడైతే మోషే విశ్వసించాడో అది దేవుని కర్రగా మారిపోయింది. ఇది నీవు కూడా అయ్యా నువ్వు మహాఘనుడవంట, పరమందుంటున్న దేవుడవంట, నాకు ఏవి అవసరం ఉందో నువ్వు ఎరిగి ఉన్నావంట. ఇదిగో పలానా విషయంలో నాకు కార్యం సఫలం కాలేదు, పలానా విషయంలో ఓడిపోయాను, పలానా విషయంలో నాకు అవమానం కలిగింది, కానీ నువ్వు గొప్ప దేవుడవంట. నువ్వు నాకు కావాలంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చగలిగిన శక్తిమంతుడు. నమ్ముతున్నావా? నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు. మీ నామము ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తున్నాం. ఆనాడు మోషేని అడిగారు, నీ చేతిలోనిది ఏమిటి అని. మీరు ఎరిగింది కూడా మోషేని అడిగారు, ఎందుకంటే మోషే దగ్గర ఉన్న దానితో అద్భుతాలు చేయాలని మీరు ఆశించారు. అనేకమైన కార్యాలు సఫలమైనాయి. బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగింది. మహాగణుడవైన దేవ,
ఈ దినము ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, సామాన్యమైన కర్ర ద్వారా అద్భుతాలు చేశారని విన్నారు, నమ్మి ఈ ప్రభు నాకు కావాలని ఎందరైతే మీ అందు విశ్వాసం ఉంచారో వారికి కావలసిన వాటిని మీరు ఎరిగి ఉన్నారు, వాటిని తీర్చమని. ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో ఉత్సాహపరచమని, అనారోగ్యంలో ఉన్నారో విడుదల దయచేయండి. అనేక దినముల నుంచి పోని రోగానికి విడుదల దయచేయండి. ఏ రోగంతో బాధపడుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు, ఏ సమస్య గుండా వెళ్తున్నా మీరు ఎరిగి ఉన్నారు. ఎరిగిన దేవుడవు, సమస్తాన్ని దయచేయము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక. ఆమేన్.